148వ దావీదు కీర్తన మొదటి నుండి మనకు కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మంచిది. 47వ దావీదు కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సర్వలోక ప్రజలారా చప్పట్లు కొట్టుడి, గొంతెత్తి దేవునికి ఆనంద ధ్వనులు చేయండి. సంతోషముతో హృదయాంతరంగములో నుండి ఆ దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించుట మంచిది. స్తుతి, ఈ ధ్వని దేవుని కదిలిస్తుంది. ఆయనను ఆరాధించాలి. దేవుని మనం స్తుతించేటప్పుడు మనలో ఉన్నటువంటి బాధ కావచ్చు, మనలో ఉన్నటువంటి బలహీనత కావచ్చు, మనలో ఉన్నటువంటి భయము కావచ్చు, మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ప్రభావాలు కావచ్చు, అంధకార సంబంధమైనటువంటి ప్రయోగాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీటితో నీవు బాధపడుతున్నావు. లేదా దేవుడు నీకు ఒక గొప్ప విజయమునిచ్చాడు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుడు గర్వఫలమునిచ్చాడు, దేవుడు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, కుమారుణ్ణిచ్చాడు, కుమార్తెనిచ్చాడు, ఉద్యోగమునిచ్చాడు, వ్యాపారమునిచ్చాడు. దేవుడు ఈ లోకాన్ని మనకిచ్చాడు, ఈ లోకం పైన అధికారమునిచ్చాడు, రక్షణనిచ్చాడు, పాప క్షమాపణనిచ్చాడు. మనకొక ఆధారం, మనకొక గమ్యము, క్రైస్తవులకు ఒక ధైర్యాన్ని ఆయన మనకిచ్చాడు. మనని విడిచిపెట్టలే. మనకొక ఆధారం లేకుండా పోలేదు, మనకొక ఆధారం ఉంది. ఇవన్నీ ఇచ్చిని బట్టి నువ్వేం చేయాలా? 148 దావీదు కీర్తనలు ఈ విధంగా చదువుకున్నాం. ఏమన్నావు? యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. దేవుడు మాట ఇవ్వగా ఈ సృష్టిలో ఉన్న సమస్తము కలిగెను. అందును బట్టి నీవు ఆయనను స్తుతించాలి. నీవు ఆయనను స్తుతించుట అది నీకు మేలు. అందుకే సర్వలోక ప్రజలారా చప్పట్లు కొడుతూ గొంతెత్తి దేవునికి ఆనంద ధ్వనులను చేయుడి. ఎందుకు మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి? ఎందుకు స్తుతి
అర్పించాలి. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి సమస్త ఈవులను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన విజయములను బట్టి ఆయనను స్తుతించటం మంచిది. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తుంటావో నీలో ఉన్న రోగము నిన్ను విడిచిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆయనను స్తుతిస్తున్నావో నీలో ఉన్న భయము నిన్ను విడిచిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తున్నావో నీలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషము, పగ చల్లారిపోతుంది. ఆ ధ్వని దేవునికి ఇష్టమైన ధ్వని. హల్లెలూయ. ఈ లోకంలో ఎన్నో ధ్వనులు ఉన్నాయి. ఇవేవి కూడా ఆ దేవుణ్ణి కదిలించలేవు. నీ నోటి నుండి వచ్చే ఆ ఘనమైన స్తుతి అర్పణలు దేవునికి ఇంపుగా ఉంటాయి. హల్లెలూయ. అవి దేవుణ్ణి మహిమపరచగలవు, అవి దేవుణ్ణి ఘనపరచగలవు, అవి దేవుణ్ణి నీ జీవితములోనికి, నీ యొక్క తరతరములోనికి ఆయన యొక్క ప్రభావమును ఉండేటట్టుగా చేయగలవు. నీ ఇంటిని దేవుణ్ణి స్తుతించడము ద్వారా పరిశుద్ధమైనటువంటి అభిషేకము కలిగినటువంటి స్థలముగా నువ్వు మార్చుకోవచ్చు. ఏ ఇంట్లో అయితే దేవుణ్ణి స్తుతిస్తారో, ఏ ఇంట్లో అయితే దేవుణ్ణి ప్రార్థిస్తారో, ఏ చోటనైతే నువ్వు దేవునికి ఘనతనిస్తావో ఆ స్థలము అతి పరిశుద్ధమైనటువంటి స్థలముగా మారుతుంది. ఎందుకంటే దేవుని ఉనికి అక్కడ కనబడుతుంది. హల్లెలూయ. ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉండదో, ఏ ఇంట్లోనైతే ఆ యొక్క స్తుతి ఉండదో, స్తుతించడం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. హౌ టు వర్షిప్, ఎట్లా ఆరాధించాలి దేవుణ్ణి, ఏ విధంగా స్తుతించాలి. ఏదో మన నోటికి వచ్చింది పాడడం కాదు, ఏదో రాసిన ప్రతిదీ మనము పాట బాగుంది కదా, మ్యూజిక్ బాగుంది కదా అని పాడడం కాదు. అందులో దేవునికి మహిమ ఉన్నదా? అందులో నువ్వు దేవునికి స్తుతి అర్పిస్తున్నావా? అందులో దేవునికి ఘనత నువ్వు ఇస్తున్నావా? ఆ పాటలో ప్రార్థన చేస్తున్నాం, నీ ప్రార్థనలో దేవునికి నువ్వు ఏమిస్తున్నావు? స్తుతి అర్పిస్తున్నావా? ప్రార్థన, మొత్తం ప్రార్థన నీ కోసమే, నీ కుటుంబం కోసమే, అంతా నీ గురించే, నీ జీవితం కోసమే, నీ జీవితం బాగుపడడం కోసమే. కానీ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? ఇక్కడ నీ ప్రార్థన అంతా కూడా ఏమై ఉండాలి తెలుసా? దేవునికి స్తుతి, దేవునికి మహిమ, దేవునికి ఘనత. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.